నమస్కారం అండి రైతు మిత్రులకు. పల్నాడు జిల్లా దాచిపల్లి మండలం గోగులపాడు గ్రామంలో నంద్యాల పున్నారెడ్డి గారి పొలంలో అయితే ఉన్నాము. తను నవధాన్య సీడ్స్ వారి మంజు అనే హైబ్రిడ్ తేజ రకము విత్తనాన్ని సాగుబడి అయితే చేశారు. ఈరోజు తన పొలంలో ఫీల్డ్ అయితే ఏర్పాటు అయితే చేశారు. పొలం అయితే 4 అడుగులు హైట్ అయితే ఉంది. 4 అడుగుల కన్నా తక్కువ చెట్టు అయితే పొలంలో అయితే లేదు. మీరు కాపు చూసుకున్నట్లయితే కింద నుంచి పై దాకా చిక్కని జడకాపుతో అయితే ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకు డిసెంబరు జనవరి నెలలో కనిపించేటువంటి ఆకు క్వాలిటీ కానీ లేకపోతే ఆ పూత కానీ ఫిబ్రవరి నెలలో కూడా మంచి క్వాలిటీతో అయితే ఉంది. విత్తనం యొక్క రకం గురించి మనం రైతు మాటలు అయితే తెలుసుకుందాము. నమస్కారం అండి పెద్ద ఆయన. చెప్పండి. ఈ నవధాన్య సీడ్స్ వారి ఈ మంజు అనే తేజ రకాన్ని మీరు ఎక్కడ తీసుకొచ్చారు? అసలు ఏ విధంగా తెలుసు విత్తనం గురించి మీకు? మాకు లక్ష్మారెడ్డి ఇచ్చిండండి. లక్ష్మారెడ్డి. ఏ ఊరు? దాచిపల్లి. దాచిపల్లి. ఎన్ని ఎకరాల్లో సాగుబడి చేస్తున్నారు ఇది? 3 ఎకరాలు. 3 ఎకరాలు. అంటే ఈ చుట్టుపక్కల పొలాలు అన్ని చూసినా దాదాపు అన్ని పొయ్యి ఉన్నాయి. మీది ఒక్కటి మాత్రం 4 అడుగులు హైట్ ఉందంటారు. 4 అడుగులు హైట్ ఉంది. 4 పెచ్చే ఉంటది, ఇంకా 4 అడుగులు తక్కువే ఉంటది. ఈ పూత చూసినట్టయితే చెట్టు నిండా పూత అయితే ఉంది ఇప్పటికి కూడా. ఈ గది ఎంత పెట్టారు మీరు? 35 పెట్టాల్సింది, నీళ్లు కొని 30 పెట్టినాం. 30 పెట్టారు. తర్వాత పెట్టపోతే అనిపించి 35 పెట్టాల్సింది. 35 పెట్టాల్సింది. ఈ కాపు గురించి మీరేం చెప్తారు? అసలు కాపు బాగా సైజు బాగుందండి. సైజు బాగుంది. చిక్కదనం. తెల్లగాయ తక్కువ, తెల్లగాయ లేదు. బాగా క్వాలిటీ బాగుంది. కాయ కూడా సైజు బాగుంది, క్వాలిటీ బాగుంది. ముందు విత్తనం పెట్టుబడి తక్కువ. క్వాలిటీ ఎలా మెయింటైన్ చేయగలిగారు మీరు ఇప్పుడు కూడా? ఏంటంటే ఫిబ్రవరి నెలలో కూడా క్వాలిటీ అంటే ఇంకా దాని చెట్టు పొజిషన్ బట్టి వస్తుంది. మనిషి మనం మందులు కొడతాం. ఆ విత్తనం కూడా కొద్దిగా నల్లి ఆగుతుంది. నల్లి ఆగుతుందంటారండి విత్తనం? విత్తనం బాగా సెట్ అయింది. వేసుకోదగ్గది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వేస్తారు మీరు? మళ్ళీ అయిపోతే ఇంకట్టా ఒక ఏడు చూసిన వాళ్ళు ఆగిపోతాం వేసేది. ఎవరిచ్చారు విత్తనం మీకు? లక్ష్మారెడ్డి అండి. లక్ష్మారెడ్డి. దాచిపల్లి. ఆయన పేరు శ్రీనివాసరెడ్డి. ఆయన పేరు లక్ష్మయ్య అంటారు.